ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ సుభాష్ బాబు గారు. ముఖ్యంగా డీమ్యాట్ అకౌంట్స్పై సెబీ తీసుకొస్తున్న లేటెస్ట్ డెసిషన్స్ తప్పకుండా మీరు తెలుసుకోవాలి, ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరు కూడా. సో స్టే ట్యూన్. హాయ్ సార్. హాయ్ అండి. డీమ్యాట్ అకౌంట్స్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. మనం కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ చేసి రిటర్న్స్ తీసుకునే ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ డీమ్యాట్ అనేది. అయితే ఈ డీమ్యాట్ ప్లాట్ఫామ్పై సెబీ ఒక లేటెస్ట్ సంచలనమైన విషయాలు తీసుకురాబోతుంది. ఒక అంటే డెసిషన్ మేకింగ్లో కూడా డిఫరెంట్ ఇనిషియేషన్స్ తీసుకురాబోతుందని తెలుస్తూ ఉంది. ఆ అప్డేట్స్ గురించి కాస్త ఇన్ఫర్మేషన్ ఇస్తారు. షూర్ అండి. డీమ్యాట్లో సెబీ రీసెంట్గా తెచ్చిన చేంజెస్ కానీ మోడిఫికేషన్స్ కానీ ఎలా ఉన్నాయంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్గా చేశారు సెబీ వాళ్ళు. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు మనం చెప్పుకోవడం జరిగింది, మన మార్కెట్లో కూడా వింటున్నాం, న్యూస్ పేపర్స్ చదువుతున్నాం. చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్, కామన్ ఇన్వెస్టర్స్ ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఆ థ్రిల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాలని ఇన్వెస్ట్ చేయడం, డబ్బు నష్టపోతారు. సో దాదాపు 90+% వాళ్ళు డబ్బు నష్టపోతారు. పెట్టిన డబ్బు కూడా వాళ్ళు రియలైజ్ చేయట్లేదు. ఇది గవర్నమెంట్ కూడా చెప్తోంది, అలా ఇన్వెస్టింగ్ ప్లాట్ఫామ్స్ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే సగం తెలిసి తెలియని వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం, డబ్బు నష్టపోవడం, గవర్నమెంట్ మాటిమాటికి వార్నింగ్ ఇవ్వడం, లేకపోతే అనౌన్స్మెంట్ చేయడం, యాడ్స్ ఇవ్వడం, ఫ్యూచర్స్ ఆప్షన్స్ మీద మీరు అవగాహన లేకపోతే చేయొద్దు అని. ఎంత చేసినా థ్రిల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ వల్ల కాకపోతే చాలామంది అది ఆపుకోలేకపోతున్నారు. ఫ్యూచర్స్ ఆప్షన్స్ మీద ట్రేడింగ్ డబ్బు నష్టపోతారు. డబ్బు నష్టపోతే ఆబ్వియస్గా సొసైటీకి నష్టం. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఇంకొక రూట్లో వచ్చి వాళ్ళని కొంచెం ఆపడెంట్ చేస్తారు. డీమ్యాట్ అకౌంట్, ఫ్యూచర్స్ ఆప్షన్స్ చేసే వాళ్ళు డీమ్యాట్ అకౌంట్లో మార్జిన్ అమౌంట్ రిక్వైర్మెంట్ ఇంతకుముందు 1 lakh ఆ రేంజ్లో ఉండేది, అదే 5 lakhs చేశారు. అంటే మినిమం అమౌంట్ ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్స్ ఆప్షన్స్ని 4 to 5 times పెంచేసారు దాన్ని. అంటే ఫస్ట్ బ్లాక్ పెట్టారు, హర్డిల్ పెట్టారు రీటైల్ ఇన్వెస్టర్స్ కొంచెం అంటే వెనక్కి వెళ్ళేలాగా. అప్పుడు వాళ్ళు దే గో టువర్డ్స్ ఈక్విటీ ఇన్వెస్టింగ్, అదొకటి. తర్వాత వాళ్ళ క్లియరెన్స్ ట్రేడింగ్ సైకిల్ కూడా వాళ్ళు ఇంతకుముందు 1 week ఉండేది, వారం దాన్ని వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ పొజిషన్స్ మార్చుకోవచ్చు. ఇప్పుడు దాన్ని మార్చి 1 month చేశారు. అంటే వారం వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పొజిషన్స్ మార్చుకొని వాళ్ళ ఇది చేసే కంటే ఇప్పుడు 1 month దాన్ని షిఫ్ట్ చేశారు. చేయడం బట్టి వీళ్ళకి ఆ అర్జ్ టు ఇన్వెస్ట్ ఆర్ టింకర్ విత్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గింది. వాళ్ళు పెట్టవలసిన అమౌంట్ చాలా ఎక్కువ అవడంతో వాళ్ళు కొంచెం వెనక్కి తగ్గుతారని గవర్నమెంట్ హోప్. ఇది రిజల్ట్స్ ఎలా ఉంటాయో అది కూడా 5 lakhs పెట్టి ఇన్వెస్ట్ చేస్తారా అంటే ఇది తెలియని ఏమవుతుందని, అది డెఫినెట్గా అదొకటి అవుతుంది. ఇంకోటి కేవైసీలో కూడా గవర్నమెంట్ సెబీ వాళ్ళు స్ట్రాంగ్గా వచ్చారు. దాంట్లో కొన్ని కేవైసీలో కొన్ని రాంగ్ అప్రోచెస్ జరగడం వల్ల డబుల్ ఇన్వెస్ట్మెంట్, ఒకటే పేరు మీద 2-3 ఇన్వెస్ట్ చేయడం, అలా చేయడంతో వాళ్ళు ఈమెయిల్ కానీ మొబైల్ నెంబర్స్ కానీ యూనిక్గా ఉండాలి అని చెప్పి సెబీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా వాళ్ళు వచ్చేసి అన్ని ఫోలియోస్ వర్చువల్గా ఆపడం జరిగిపోయింది. ఏమాత్రం తేడా పడవునా ఫోలియో ఫ్రీజ్ అయిపోతుంది. అంతేకాదు ఇంతకుముందు అఫీషియల్లీ వ్యాలిడ్ డాక్యుమెంట్ ఓబీడీస్ అని ఒక కాన్సెప్ట్ తెచ్చారు వాళ్ళు. పాత రోజుల్లో అంటే నాట్ లాంగ్ ఎగో, మేబీ 1 year 1.5 years బ్యాక్ దాకా కేవైసీ చేసుకోవాలంటే మన ఏ బ్యాంక్ వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కేవైసీ, ఇన్వెస్ట్మెంట్ కేవైసీ, బ్యాంకింగ్ కేవైసీ కాకుండా మన ఎలక్షన్ కార్డ్ కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఇచ్చేసి మనం అడ్రస్ ప్రూఫ్ కింద మనం కేవైసీ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసాం చాలాసార్లు. అవన్నీ ఆపేశారు. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన కేవైసీ ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు కేవైసీ రిజిస్టర్డ్ మోడ్లో తీసుకెళ్ళిపోయేదాన్ని కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయలేము. ఆ కేసెస్లో వాళ్ళు కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దానికి కేవైసీ వ్యాలిడేట్ చేయాలి. వ్యాలిడేట్ చేయాలంటే ఆధార్ పెట్టుకుని మళ్ళీ ఒక ప్రాసెస్ ప్రకారం సెబీ వెబ్సైట్ వెళ్ళి ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి మళ్ళీ రీకేవైసీ చేసుకోవాలి. అంటే అప్పుడు ఆధార్తో అడ్రస్ లింక్ అవుతుంది వాళ్ళది, అది పక్కా కేవైసీ వాళ్ళు పరిగణిస్తారన్నమాట. అప్పుడే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంతేకాకుండా ఇది చేయకపోతే ఇంతకుముందు చేసి ఇన్వెస్ట్మెంట్ కూడా విత్డ్రా కూడా చేయలేరు వాళ్ళు. అంటే ఎక్కడికే బ్రేక్స్ పెట్టేస్తారు. అంటే ప్రాసెస్ని సెటరేట్ చేయాలి ఉద్దేశంతో వాళ్ళు చేసిన స్టెప్స్ సెబీ. ఇది కొన్ని వేల మందికి, లక్షల మందికి ఇబ్బంది కలిగించింది. ఒక 6 నెలలు 8 నెలలు ఇది. కానీ ఓవరాల్గా
అల్టిమేట్గా ఇన్వెస్టర్ బెనిఫిట్ కోసమే వాళ్ళ సేఫ్టీ సెక్యూరిటీ కోసమే కాబట్టి వాళ్ళు టైంకి వాళ్ళు దాన్ని ప్రాసెస్ కొంచెం స్ట్రీమ్లైన్ చేసి స్మూత్గా చేసి ఫైనల్గా ఇప్పుడు ఒక పద్ధతిలో పడి ఇప్పుడు ఆ ప్రాసెస్ స్మూత్గానే వెళ్తుందని చెప్పుకోవచ్చు. సో ఒకటేమో డిమాట్ ఎఫ్ఎండ్ వాళ్ళకి వాళ్ళు బ్లాక్స్ పెట్టి దాన్ని ఇచ్చేయడం, కంట్రోల్ చేయడం, వాళ్ళ టెండెన్సీ టు ఇన్వెస్ట్ ఆర్ టెండెన్సీ టు లూజ్ మనీ అది ఆపడం కోసం సెబీ చేసిన ఎఫెక్ట్ అది. ఇంకోటి కేవైసీ, మంచి క్లీన్ పోర్ట్ఫోలియోస్ ఉండాలి ఇన్వెస్ట్మెంట్ దీంట్లో బాస్కెట్లో అని చెప్పి పెట్టి రెండు చేశారండి. అండ్ అగైన్ ఎఫ్&ఓ ట్రేడింగ్ని అంత అంటే పిన్ పాయింట్ చేసి చేస్తున్నదే సెబీ ఇంకా ఎన్నో అదర్ థింగ్స్ని పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ట్రేడింగ్లోనే ఇంట్రాడే ట్రేడింగ్లోనే నష్టపోయే వాళ్ళలో చాలామందికి రెగ్యులేషన్స్ కానీ రూల్స్ బిల్డ్ చేయడం కానీ ఈవెన్ దో ఈక్విటీ మార్కెట్లో కూడా ఒక్కొక్కసారి ఫాల్స్ న్యూస్ బయటికి రావడం కానీ ఇటువంటి వాటిని ఎందుకు కంట్రోల్ చేయట్లేదు సెబీ అనేది ఒక విషయం వినిపిస్తూ ఉంటుంది ఎప్పుడు. అంటే ఓన్లీ ఎఫ్&ఓ మీదే ఎందుకు అంత ఫోకస్, నష్టపోతున్నారని మాత్రమే అనుకుంటే ఇంకో పక్క రిటైలర్స్ మీద కూడా కొన్ని డెసిషన్స్ అనేవి మారాల్సి ఉంటుందని చెప్పేసి అంటే ప్యారలల్గా ఇటువంటి విషయాలు వినిపిస్తూ ఉంటాయి. బట్ సెబీ ఏం ఆలోచిస్తుంది మిగిలిన విషయాలపై కూడా అనేది ఒక అప్డేట్. సెబీ నా ఉద్దేశంలో చాలా మంచి వర్క్ చేస్తోంది. అండ్ కొన్ని కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఇండియాలో ఉన్నారు. అందరి నీడ్స్కి వాళ్ళ సేఫ్టీ వెల్ఫేర్ చూడాలని వాళ్ళ ఆబ్జెక్టివ్ ఉంది వాళ్ళది. అలాగే చాలామంది తప్పుడు అడ్వైస్ ఇవ్వడం, డబుల్ ది మనీ 10 times 5 times చేసుకోండి అని అడ్వైస్, స్టాక్ అడ్వైస్ ఇవ్వడం చాలా జరుగుతుంది. అంటే నష్టపోవడం జరిగింది. సెబీ వాళ్ళు దీన్ని అంటే దాన్ని ఆపడమే కాకుండా వాళ్ళు ఐడెంటిఫై చేసి అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు డబ్బు తీసుకోవడం, వాళ్ళని ఫైన్ వేసి 10 కోట్లు 20 కోట్లు ఫైన్ వేసి వాళ్ళని ఆల్మోస్ట్ బ్యాన్ చేసేసిన కేసెస్ ఇవి చాలా చూస్తాం మన న్యూస్లో కూడా మనం. అంటే సెబీ కూడా ప్రోయాక్టివ్గానే వాళ్ళు యాక్షన్ తీసుకుని వాళ్ళు ఇన్వెస్టర్స్ ఇంట్రెస్ట్ పట్టి చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఒకటొకటి చేసుకుని రాగలరు వాళ్ళు, మొత్తం అందరినీ ఎట్ ఏ టైం అన్ని ప్రాసెస్ వాళ్ళు ఇంప్రూవ్ చేయలేరు. బట్ ఐఎమ్ షూర్ దే ఆర్ ఇన్ ద రైట్ వే. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.